అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి 10 ఇయర్స్కి ఒక టార్చ్ బెర్రర్ సినిమా వస్తుంది. 10 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు, ఈసారి లిటిల్ హార్ట్స్. ఇది చూసి ఇంకా ఇప్పుడు లక్షల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మాలాంటి ప్రొడ్యూసర్లు అందరూ చిన్న సినిమా తీయాలి, టాలెంట్కి ఇక్కడ పేరు వస్తుంది అని చాలా ఆశలతో వస్తాం. సో మా అందరికీ ఇలాంటి సినిమాలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. సో బిగ్ కంగ్రాచులేషన్స్. అంటే నేను ఇప్పుడు ఒక్కొక్కరి పేరు మీద చెప్తే లేట్ అవుతుంది. మెయిన్ యూత్ సెన్సేషన్ మౌలి, కంగ్రాచులేషన్స్. మా హీరోయిన్ మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో ఇంట్రడ్యూస్ అయిందని చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పుకునే శివాని, కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ సాయి మార్తాండ్కి చాలామంది నాకు నెక్స్ట్ సినిమా చేయని అందరు ప్రొడ్యూసర్స్ కాల్ చేసి అడుగుంటారు. నాకు సినిమా డైరెక్షన్ వద్దు కానీ హీరోగా లాంచ్ చేసే అవకాశం నాకే ఇవ్వు. అండ్ జయకృష్ణ, నిఖిల్ అందరూ చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇవాళ బాగా ట్రెండింగ్ అయిన సంజిత్కి కంగ్రాచులేషన్స్. ఈటీవీ విన్ వారికి అందరికీ కంగ్రాచులేషన్స్. మా అన్న బన్నీవాస్ అన్న అంటే మాకు ఇన్స్పిరేషను. ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా సినిమాలు చేస్తూ ఇక్కడ నిలబడడానికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ వాసన్న హిట్ కొట్టాడంటే మా అందరికీ కాల్ ఎగరేసుకునే మూమెంట్. మా ఫ్రెండ్ వంశీ, మేమందరం స్ట్రగుల్స్లో ఉన్నప్పటి నుంచి కష్టాలు షేర్ చేసుకున్నాం, సుఖాలు ఎప్పుడు షేర్ చేసుకోలేదు, కష్టాలు ఒకటే షేర్ చేసుకున్నాం. ఇవాళ ఆయన సక్సెస్ కొడితే మా అందరు సక్సెస్లా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి టీంని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు అన్ని సినిమాలకి అంటే అప్కమింగ్ సినిమాలు, కొత్త వాళ్ళ సినిమాలు హిట్ అయినప్పుడల్లా విజయ్ గారు ముందుంటారు. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాకి ఆయన ట్వీట్ కానీ, కలవడం కానీ, ఈవెంట్ కానీ ప్రతి దాంట్లో ఉండరు, ఏది మిస్ అవ్వరు. సో విజయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీరు ప్రతి మంత్ హిట్ అవుతున్న ప్రతి సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలన్నా మీ టైం తీసుకొని. లాస్ట్గా బండ్ల గణేష్ గారు వెళ్ళిపోయారు, నేను మాట్లాడదాం అనుకునే లోపే. అరవింద్ గారు అలా సైలెంట్గా వచ్చి క్రెడిట్ తీసుకొని వెళ్ళిపోతారు అని అన్నారు. అది చాలా తప్పు, చాలా అబద్ధం. నా వయసుకి డబల్ వయసు ఉంది ఆయనది. నేను కష్టపడేదానికి డబల్ కష్టపడతారు ఆయన. అసలు ఆయన లేకపోతే మేము లేము ఇక్కడ. మాలోని టాలెంట్, మాకున్న జడ్జ్మెంటు, మేము ఏదైనా చేయగలుగుతాము అని మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి నిలబెట్టింది అరవింద్ గారు. సో మాలాంటి వాళ్ళందరికీ అరవింద్ గారు గాడ్ ఫాదర్. సో అంత ఈజీగా ఆ స్టేటస్, ఆ పొజిషన్కి ఎవరు రారు కూడా. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అరవింద్ గారికే కుదురుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్.